మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మరి రాష్ట్రం అంతా కూడా ఆయనకి నివాళులు అర్పిస్తోంది. మరి ఎంతో మంది ముఖ్యమంత్రులు చేసిన పేదవాడి గురించి ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదవాడిని అన్ని రకాలుగా ఆదుకున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే అంతకుముందు ఎవరు కూడా పేద ప్రజల గురించి ఆలోచించలేదు. ఎవరు కూడా అధికారంలోకి రావటం మరి వారు దోచుకోవడమే తప్పించి పేదవాడి గురించి ఆలోచించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఎంచేతంటే ఆ రోజు ప్రతి పేదవాడి పిల్లోడు చదువుకోవాలి, ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి, మరి ఇల్లు లేని ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు కానీ అలాగే ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ తీసుకొచ్చి ఎంతో మంది పేద ప్రజల పిల్లలు ఇవాళ ఇంజనీరింగ్ డాక్టర్లు చదువుకున్నారంటే అదంతా రాజశేఖర రెడ్డి గారి చలవ. అలాగే ఎంతో మందికి ఇందిరమ్మ ఇల్లు పేరు మీద సొంతంగా ఇల్లు కట్టించి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇచ్చాడు ఆయన. అలాగే 108 ఏదైనా ప్రమాదం జరిగితే ఫోన్ చేసిన వెంటనే కూడా అంబులెన్స్ ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో వారి దగ్గరికి వచ్చి వారి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లే కార్యక్రమం కూడా ఆయన ప్రారంభించింది. ఇలాగ అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అంటే పేద ప్రజల గుండెల్లో ఒక దేవుళ్లాగా నిలబడ్డాడు. అంచేతే ఈ రోజు ఎంతో ముఖ్యమంత్రులు మనకు చేసినా ఎవరు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు పోయారో కూడా తెలియని రోజుల్లో మరి రాజశేఖర రెడ్డి గారిని ఇవాళ కూడా జనం అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన మంచితనం ఇవాళ కూడా ప్రతి పేదవాడి గుండెల్లోని రాజశేఖర రెడ్డి గారు జీవించే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆయనకి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రీతమ్మ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఆ పెదమేరం గ్రామానికి ఇచ్చేసిన ఉండి ఇన్ఛార్జ్ జీవీఎల్ నరసింహరాజు గారు, ఎంపీపీ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి, కాండ్ల మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తోటి అభిమానులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనం రాజశేఖర రెడ్డి గారు లేని లోటు మన ఎన్నడికి తీరంది. రాయలసీమ రత్నాల పౌరుషాల బిడ్డ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు సంక్షేమాలు ఇచ్చి ఒక కుటుంబంలో అతను కుటుంబ పెద్దగా రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాల్ని పుడిచి పుట్టుకొని తండ్రి ఒక అడుగేస్తే నేను 4 అడుగులు ఎదరికేస్తా అని చెప్పి ప్రజా సంక్షేమం చేసి నవరత్నాలు తీసుకొచ్చి పేద ప్రజలకి ఆశాజ్యోతిగా నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇంకా మరింత భవిష్యత్తులో మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం విపక్షం అనే తేడా లేదు. అధికారంలో ఉన్న ప్రజలకే నిత్యం సేవ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కూడా పేద ప్రజలకి ప్రతిపక్ష హోదా మేము చేస్తూ ప్రజలకి అండగా ఉంటామని చెప్పి చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.